మాట్లాడిన మాటల విధానం మీద ఈరోజు మేము మాట్లాడాలని నిర్ణయించుకున్నాము. తెలంగాణ రాష్ట్రంలోనే సిగ్గు శరం లేనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రాజయ్య గారేనండి. దానికి ఉదాహరణగా ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. సొంత పార్టీలోనే సొంత కార్యకర్తలకు, సొంత మనుషులకే, పార్టీలకు సొంత మనుషులకే అధికారాలు కావచ్చు, పదవులు కావచ్చు, వచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు అమ్ముకున్న ఘనత ఒక రాజయ్య గారికే దక్కుతుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, పాత కాంగ్రెస్ పార్టీ మొత్తం నా అంచనలు అని చెప్పుకోవడం చాలా సిగ్గుగా ఉంది. అది ఆయన దృష్టిలో ఉంచుకోవాలి. ఎవరు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది తప్ప రాజయ్య గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ఎవరు పనిచేయలేదు. ఆయన వ్యక్తిత్వం కోసం పనిచేసే అంత వ్యక్తిత్వం కాదని మీకు తెలియజేస్తున్నాను. కడియం శ్రీహరి గారికి రాజయ్యకు నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నానండి. లేని పదవులను సృష్టించి, పార్టీ పదవులను, నామినేటెడ్ పదవులను, పార్టీలో లేని పదవులను సృష్టించి ఆ పదవులను అమ్ముకోవడము, పార్టీ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను అమ్ముకోవడం కేవలం రాజయ్యకు మాత్రమే సాధ్యమైందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాజయ్య గుర్తుంచుకో, గాంధీ చౌరస్తా కాడ నిలబడదాం, ప్రజలు ఎవరిని చెప్పులతో కొడదామని మీరు మా నాయకుడిని సంబోధించడం జరిగింది. గాంధీ చౌరస్తా దాకా అవసరం లేదు, నువ్వు పుట్టిన అదే ఎస్సీ కాలనీలో కూర్చున్నాం. ఎవరిని ప్రజలు ఏ చెప్పుతోటి కొడతారో మనందరం చూద్దాం. మళ్ళీ చెప్తున్నా రాజయ్య, మా కడియం శ్రీహరి గారి మీద మీరు ఇంకోసారి కానీ ఎలాంటి విధమైనటువంటి వాక్యాలు మాట్లాడినా, దుష్ప్రచారం చేసినా, అన్యాయంగా అభద్రతగా మాట్లాడితే మాత్రం బట్టలు ఊడదీసి ఇదే చౌరస్తాలు, నువ్వన్న చౌరస్తాలని కొట్టడం తప్పకుండా జరుగుతుందని మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియడం జరుగుతుంది. మీతో ఇంకా ఎన్ని విషయాలు మాట్లాడాలని, మిమ్మల్ని ఎన్నో విషయాలు అనాలని ఉన్నా కూడా మా నాయకుడు మాకు వయసుకు గౌరవం ఇవ్వడం నేర్పిండు కాబట్టి మీకు ఇంతవరకే మిమ్మల్ని అంటూ ఇది చివరిసారిగా హెచ్చరిస్తూ మీరు తప్పకుండా ఇది దృష్టిలో ఉంచుకొని ఉంటారని, అదేవిధంగా మా అక్కలు ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని ఏమనలేకపోతున్నాం కాబట్టి ఇది నాకు ఇచ్చిన అవకాశం అనుకుని ముగిస్తున్నాను. గత 2 సంవత్సరాలలో కడియం శ్రీహరి గారు 1400 కోట్లతోని స్టేషన్ కనుపూర్ నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తుంటే దాన్ని చూసి ఓర్చుకోలేక, కడియం శ్రీహరి మీద ఏ విధంగా విమర్శ చేయాలో తెలియక, ప్రజాస్వామ్యంలో కానీ టీఆర్ఎస్ పార్టీలో కానీ వాళ్ళకున్న మనుగడ మొత్తం పోయింది కాబట్టి ఆ మనుగడ నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో నిన్న రాజయ్య గారు ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. రాజయ్య గారు, ఈ వేదిక ద్వారా మేము ఒకటే అడుగుతున్నాం, నీకు సిగ్గు చెరం చీము నెత్తులు ఏమైనా ఉంటే నువ్వు చేసిన అవినీతి ఆరోపణలన్నీ గతంలో పేపర్లలో చూసాం, మీడియాలో వచ్చాయి. మీరు చేసిన రాసలీలలు కావచ్చు, అనేక కుంభకోణాలు కావచ్చు, అవినీతి ఆరోపణలు కావచ్చు. ఎవరైతే నీ సొంత పార్టీ కార్యకర్తల దగ్గర మా మాదిగ జాతిలో పుట్టి కూడా నువ్వు మా మాదిగ జాతిని నాశనం చేసే విధంగా దళిత బంధు ఇస్తానికి కమిషన్లు తీసుకున్న నీచునివి నువ్వు సిగ్గు శరం గురించి మాట్లాడుతున్నావు. 1400 కోట్లతో ప్రతి క్షణం ప్రతి శాఖ పైన, వ్యవసాయ శాఖ కావచ్చు, ఆరోగ్య శాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, అన్ని శాఖల పైన కలెక్టర్ ఆఫీసులో మీటింగ్లు పెడుతూ స్టేషన్ కనుపూర్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్న నాయకులను పట్టుకొని పిచ్చి కూతలు కూస్తావా? గతంలో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లో మీకు ప్రజలు బుద్ధి చెప్పారు, ఎవరిని మూతి పలిగినట్టు కొట్టారో, ఎవరు ఏం చేశారో, ప్రజలు 100కు పైగా సీట్లు మాకు సర్పంచ్లు ఇచ్చి ప్రజలు మాకు తీర్పునిచ్చారు. అప్పుడు మీకు సిగ్గుశరం రాలే. అది పోయిన తర్వాత మున్సిపాలిటీలో కూడా మాకు చైర్మన్ పదవి కూడా కైవసం చేసుకున్నాం, అప్పుడు మీకు బుద్ధి రాలే. ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను నిన్న అంటున్నావు, అందరూ వాళ్ళంతా నా అనుసరులని. నీకు సిగ్గుశరం ఉండాలి. ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అండి, ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి అయ్యండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్న నాయకులు నా నాయకులను చెప్పుకోవడానికి నీకు సిగ్గుశరం ఉండాలి. రాజయ్య, దళిత జాతులను నాశనం చేశావు. స్టేషన్ కనుపూర్ నియోజకవర్గంలో నీకు దమ్ము లేక, ధైర్యం లేక నీ పార్టీ నాయకులు కూడా నీకు సపోర్ట్ చేయలేదు మున్సిపాలిటీలో మొన్న. అది గుర్తుపెట్టుకో బిడ్డ. నువ్వు మా కడియం శ్రీహరి గురించి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే
ఖబర్దార్ బిడ్డ, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మా కడియం శ్రీహరి గారు సౌమ్యుడు, ఆయనకు గొడవలంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎవరిని రెచ్చగొట్టద్దు, ఎవరిని ఉద్దేశపూర్వకంగా మాట్లాడద్దు, వ్యక్తిగతంగా మాట్లాడొద్దని ఇక్కడ నాయకులు అందరినీ కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ నాయకులు అందరూ సైలెంట్గా ఉన్నారు. ఒకవేళ మా నాయకుడు కనుక మీరు ఏం చేస్తారో చేయండి అంటే మాత్రం బిడ్డ నువ్వు గన్పూర్లో తిరిగే పరిస్థితి ఉండదు. ఇక్కడైనా విమర్శలు బంద్ చేసి 1400 కోట్లు తెచ్చిన నాయకుడు మా నాయకుడు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 15 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేదు, ఒక విద్య మీద సమీక్ష లేదు, ఆరోగ్యం మీద సమీక్ష లేదు. గన్పూర్లో హాస్పిటల్లో 100 పడక హాస్పిటల్ తెచ్చిన ఘనత కడియం శ్రీహరి గారిది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చిండు, ఇంటిగ్రేటెడ్ భవనాలు అవుతున్నాయి. ఇట్లా అనేక పనులు చేస్తున్న ఘనత కడియం శ్రీహరికి ఉంటే ఎంపీ గారు పార్లమెంట్లో వారు అతి చిన్న వయసులో వారు చేసే బాధ్యతలు వాళ్ళు చేస్తుంటే, వరంగల్ జిల్లాకు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తుంటే 24 గంటల్లో 18 గంటలు మినిమం 18 గంటలు వాళ్ళు కష్టపడుతూ ఇంటికాడ కానీ గన్పూర్లో కానీ ప్రతి విషయాల మీద అధికారులతో సమీక్షించి పనిచేసుకుంటూ వస్తుంటే నియోజకవర్గ ప్రజలను, ఇక్కడ ఉన్న నాయకులను తప్పుపట్టే విధంగా, తప్పుదోవ పట్టే విధంగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా బిడ్డ? నీ అన్నీ తెలుసు, నీ జాతకాలు తెలుసు. నేను 2009 నీతో పనిచేసినా, నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేసినావు, ఎవరెవరు ఎంతెంత కమిషన్ తెచ్చింది తెలుసు, ఎవరెవరు ఎక్కడెక్కడ అభివృద్ధి చేసింది తెలుసు, భూమి కబ్జాలు చేసినవి తెలుసు, అన్నీ తెలుసు. నేను కూడా నీతో నిరీనోనే కాబట్టి రాజకీయాలలో ఉన్నప్పుడు విలువలతో మాట్లాడాలి, రాజకీయాలు మాట్లాడాలి. రండి సమీక్ష చేద్దాం రండి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎక్కడ పనులు అయితే లేవు, ఎక్కడ రైతులకు నీళ్ళు అంతలేవా, విద్య లేదా, వైద్యం లేదా, వాటి మీద సమీక్ష చేద్దాం రండి. అభివృద్ధి ఎలా చేయడం సలహా ఇవ్వాలి. కానీ ఎప్పుడు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న కడియం శ్రీహరి మీద అనేక అసత్య ఆరోపణలు చేసి, అంటే కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రెచ్చిపోయి మమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే విధంగా, మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావు బిడ్డ. నీ అనుచర వర్గాలు ఎవరెవరు ఏం మాట్లాడతారో నీతో తిరిగేటోళ్ళు కూడా నిన్ను కాదని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ను పొందబెట్టే ప్రయత్నం జరుగుతుంది. త్వరలో నిన్ను కూడా పొందబెడతారు. నిన్ను ఇక్కడి పంపించే ప్రయత్నమే నీ ఎన్నుకున్న నాయకులు, నీ పక్కపట్టున్న నాయకులు అందరూ చేస్తారు. అది త్వరలో జరగబోతుంది. మా పార్టీలో మేము ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో, మా నాయకులతో మేము ఎట్లా పని చేసుకోవాలో, ఇక్కడ ఎవరెవరికి ఏ నాయకుడు ఎంత పని చేసింది అనేది కడియం శ్రీహరికి తెలుసు. ఏ పదవులు ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఎవరు క్రమశిక్షణతో పనిచేస్తారో, ఎవరెవరికి ఏం చేయాలో అన్నీ తెలుసు. కాబట్టి నీవు రేపు నీ స్టేషన్ గన్పూర్లో టీఆర్ఎస్ పార్టీ పొందబెట్టకుండా ఉండాలంటే నీ పార్టీలో ఉన్న నాయకులతో జాగ్రత్తగా ఉండు. అలాంటి ఉండుకుంటూ ఇంకో మాట అంటున్నావు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు, సీనియర్ నాయకులకు ఎవరు పదవి ఇవ్వాలంటున్నావు. ఒక సౌమ్యుడు, ఒక పేదవాడు, నిరుపేదవాడు, డబ్బులు లేకుండా ప్రత్యక్షంగా రాజకీయాలను తీసుకొచ్చి చైర్మన్ చేసిన ఘనత కడియం శ్రీహరి. అంటే కడియం శ్రీహరి గారి దగ్గర ఉన్న రాజకీయ విలువలు కానీ, రాజకీయ బాధ్యత కానీ, క్రమశిక్షణ కానీ కడియం శ్రీహరికి తెలుసు. నువ్వు చెప్తే నేర్చుకునేంత స్థితిలో లేడు. దయచేసి రాజకీయాలలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి బిడ్డ. బలుపుతోని, అహంకారంతోని, ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడితే ఖబర్దార్, స్టేషన్ గన్పూర్లో నియోజకవర్గంలో తిరగకుండా చేస్తాం. బట్టలు కూడా తీసి కొట్టే పని జరుగుతుంది. కాబట్టి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. అలాగే మా పార్టీ నాయకులందరూ కూడా కొంచెం గట్టిగా మాట్లాడండి. ముఖ్యంగా రాజయ్య గారిని మీకు ఎన్నోసార్లు చెప్పినాం, కూర్చోపల్లిలో కూడా అడ్డుకున్నాం. బాబు నువ్వు బంద్ చేయగా, ఇది అయిపోయింది, ఒక 4 సార్లు గెలిచినావు, నువ్వు గన్పూర్కి ఏం చేయలేకపోయినావు అని కూడా చెప్తే మొన్ననే చెప్పిండు ప్రెస్ మీట్లో. ఇక నేను రాజకీయంగా మాట్లాడాలి. మళ్ళీ ఏం పుట్టిందో నిన్న ఆయన మెదడు ఖరాబ్ అయింది, చిన్న మెదడు చిరిగిపోయినట్టున్నది. ఆయన ఇష్టం ఉన్నారు ఇట్లా మాట్లాడతాం. ఒక రాజకీయాలలో మాట్లాడే మాటలు కావు, పుట్టుక గురించి మాట్లాడే మాటలు కావు. ఎవరెవరు పుట్టిండు ఎవరు తెలుస్తుందో చేస్తే ఎవరికి చెప్పాలి, పుట్టుక గురించి తెలుస్తుంది. మరి మొదలు ఆయనకే చేయాలి. ఇట్లా పుట్టుకల గురించి ఆయన విపరీత ధోరణిలో మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఒక్కటే చెప్తున్నాం, ఆ అన్నీ కూడా నీకు తెలుసు. కడియం శ్రీహరి డబ్బుల కోసం కాంగ్రెస్లోకి వచ్చిండు అన్నారు. ఆ రోజు నువ్వేం చేసినావు? కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర పోయి 5 కోట్ల రూపాయలు తీసుకొని టీఆర్ఎస్లోకి చంపాడు. అది నిజమా కాదా? దానికి సాక్ష్యం మేమే. ప్రతి పదవికి కూడా డబ్బులు తీసుకున్న ఘనత నీది. నీకు ఇప్పటికి కూడా చెప్తున్నాం. ఇక్కడ ఆయన మొన్ననే 3 నాయకులు వచ్చింది కడియం శ్రీహరికి పొందబెడతా అన్నారు. ఈరోజు ఒక నాయకుడు తొర్రూరులో గేట్లు పట్టుకుని ఎడతాడు, ఒక నాయకుడు జనగాంలో ఎడతాడు. ఆ శ్రీనివాసరెడ్డి అంటే ఆయనకి రాజకీయమే రాదు, ఆయనకు ప్రజల్లో పలుకుబడే లేదు. కేవలం కేటీఆర్
బినామీ అని ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని రాజయ్య పట్టుకొని తిరుగుతాడు. కానీ నిన్నే పొందు పెట్టడానికి ముగ్గురు రెడీ అయ్యారు. మొన్ననే ఆరూరు రమేష్ను మళ్ళీ బీఆర్ఎస్లో తెచ్చుకున్నారు. అది నీకు తెలివి లేదు, సోయి లేదు. ఇంకా నాకు రాజకీయం ఉన్నది. గన్పూర్ స్టేజ్ సెంట్రల్ నిలబడదాం, గన్పూర్కి చెప్పులతో కొడతారు అంటాడు. చెప్పులతో కొట్టేది నిన్నురా బాబు. మన గన్పూర్లో ఏం జరిగింది, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏం జరిగింది, నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయో చూసుకున్నావు అసలు నువ్వు? నాకు అందరు కోవట్లే ఉన్నారు, కడియం సీఆర్ ఎప్పుడు అంటాడు. మరి నియమం ఉండేటోళ్ళు కూడా కడియం సీఆర్ కోవట్లని ఎందుకు అనుకుంటలేవు? అక్కడ విషయాలన్నీ కూడా మా దగ్గరికి వస్తాయి. ఇవన్నీ నువ్వు గమనించుకో. రాజకీయంగా ఎదుగు, రాజకీయంగా డెవలప్మెంట్లో క్రిస్టియన్ చేయి. ఇద్దేలే అద్దేలే, ఈ పని చేయలే ఆ పని చేయలేదు. నువ్వు 17 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటే నీ సొంత గ్రామం గన్పూర్ ఒకసారి తిరిగి చూడు. నీ ఇల్లున్న కాడ నీ మోరెట్టున్నది, రోడ్ ఎట్టున్నది. ఇవాళ గన్పూర్ రూపురేఖలు మార్చడానికి 50 కోట్లు ఆల్రెడీ శాంక్షన్స్ వచ్చినాయి, పనులు స్టార్ట్ అయినాయి. రేపొద్దున ఇంకొక 50 కోట్లు కూడా తెస్తా అని మొన్న వాగ్దానం చేసిండు. తప్పకుండా తెచ్చి ఈరోజు 1400 కోట్లతో కాన్స్టిట్యూన్సీ మొత్తం పనులు జరుగుతాయి. మిగతా కూడా పనులు జరిగి డెవలప్మెంట్లో కొట్లాడు. ఈ ఊరికి ఇది లేదని కొట్లాడు. కానీ ఇంకా నువ్వు మాటలు మరొక ఇంకేదో నువ్వు ఎమ్మెల్యే అవుతావు, ఇప్పుడు రాజీనామా చేయగానే నువ్వు ఎమ్మెల్యే అవుతాను అనుకుంటాను. అదంతా నువ్వు నిద్రపోయి కలగంటాను తప్ప నువ్వు పొద్దుగా లేస్తే మళ్ళీ దేనికి రూపాయి కూడా చిల్లి గవ్వకు కూడా పనికిరావు. ప్రజలు ఎందుకు వచ్చే టైం అయింది. ఒక అసహించుకుంటా ఉన్నారు. ఈరోజు ఒక రోజుల నీ ఎమ్మెల్యే ఎవరు అంటే తాడికొండ రాజు అంటే గన్పూర్ అచ్చి అనేది. ఇలా కడియం సీఆర్ అంటే కడియం సీఆర్ గన్పూర్ బాగుందనే రోజు వచ్చిందిరా బాబు. నువ్వు అన్నీ మర్చిపో, అన్నీ బంద్ చేయని నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు మారతలేవు. మేమందరం కలిపి నిన్న ఎమ్మెల్యే చేస్తే నువ్వు ఆ టీఆర్ఎస్లోకి పోయింది నిజం కాదా? ఆ రోజు నువ్వు పార్టీ మారుతానేమో ఒకటి, ఇవాళ వేరే వాళ్ళు మారుతానేమో ఒకటి. ఇదా నీ రాజకీయం? ఇవన్నీ కాదు బాబు. నువ్వు మధ్య నువ్వు రాజకీయం మధ్య నువ్వు మళ్ళీ ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా కనుక నువ్వు గెలిస్తే మేమే రాజకీయ సన్యాసం తీసుకుంటామని మీకు పత్రికా మిత్రుల ద్వారా తెలియజేస్తూ, అతను ఇంకొకసారి మాట మాట్లాడొద్దని, మాట మాట్లాడితే గన్పూర్ ప్రజలే కొడుతున్నారని తెలియజేస్తూ సెలవు. ఏర్పాటు చేసిన పత్రికా సభాధ్యక్షుడు సోదరుడు మండల పార్టీ అధ్యక్షుడు తిరుకుంట శిరీష్ రెడ్డి గారికి, ఈ సమావేశానికి సోదరుడు తాడికొండ వినయ్ కుమార్ గారికి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పెద్దలు లింగాల జగదీష్ చంద్రరెడ్డి గారికి, మార్కెట్ వైస్ చైర్మన్ సోదరిమణి లావణ్య గారికి, ముందుగా కడియం సీఆర్ నాయకత్వంలో మేము చాలా సభ్యతగా, సంస్కారంగా, ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తగా వారి నాయకత్వంలో రోజు నిత్య పాఠంలాగానే మేము నేర్చుకుంటూ ప్రజలకు సేవ చేస్తున్నాం. మాకు ఆ సభ్యత ఉండి ముందుగా మేము చుట్టాలంటే ఇవాళ నీ పుట్టినరోజు కాబట్టి రాజన్న నీకు ముందుగా మేము కూడా జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ జన్మదినం సందర్భంగా రాజయ్య గారికి కోరుకుంటాను, నువ్వు మారాలి. రాజయ్య గారు నువ్వు మారాలి, నీ మనసు మారాలి, వాస్తవాలు గ్రహించాలి. కడియం శ్రీహరి గారిపై ఉన్న అక్కసును తొలగించుకొని ఒకసారి నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ నాయకులు నిన్ను ఏ రకంగా చూస్తుంది, ఏ ఎన్నిక వచ్చినప్పుడన్నా ఏ ఒక్కరన్నా ఈ నియోజకవర్గంలో తాటికొండ రాజయ్యను స్ట్రెంథెన్ చేయాలని ఏ ఒక్కరు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం ఏ ఒక్కరోజు ఆలోచించలేదు. ప్రతిసారి దయాకర్ రావు గారు, పల్లరాజేశ్వరరెడ్డి గారు లేదా ఇంకా ఇతర నాయకులు ఇక్కడికి వచ్చి ఈ నియోజకవర్గం మీద పెత్తనం చేస్తున్నప్పుడు రాజయ్య గారు ఏమనుకునేది, నాకు వీళ్ళంతా సపోర్టుగా వస్తున్నారు అనేది వీరు అనుకునేది. అసలు విషయం ఏందని అంటే ఈ రాజయ్య అనే వ్యక్తికి విపరీతమైన అవినీతి పేరున్నది. రాసలీలల రాజయ్య అనే మరొక బిరుదున్నది. ఈయనకు 10 సంవత్సరాలు స్టేషన్ గన్పూర్కు చక్కటి పదవులతోటి ప్రజల అవకాశం ఇస్తే ఏ ఒక్క మంచి పని చేయకపోగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఈ రాష్ట్రంలోనే పెద్ద అపకీర్తి తెచ్చిపెట్టిండు. ఇప్పుడున్న పరిస్థితులలో ఎన్నికలు వచ్చే వరకు ఇక్కడున్న పరిస్థితికి కడియం శ్రీహరి అనే ఒక సింహాన్ని తట్టుకోవాలని అంటే ఇది ఎవరి వల్ల కాదు. కాబట్టి ఎలాంటి నైతిక విలువలు లేని వ్యక్తికి
ముంగడ పెట్టి ఎన్నుకున్న వ్యక్తులు కడియం శ్రీయాన్ని ముందెత్తిపోయడానికి, తిట్టడానికి, వాడుకోవడానికే రాజయ్యని ఇక్కడ పెట్టుకున్న సంగతి మరి తాటికొండ రాజయ్య గారి మర్చిపోతాను. రాజన్న నీకేదో నాయకత్వ లక్షణాలు ఉన్నాయనో, ఈ నియోజకవర్గానికి రేపు ఎన్నికలు వస్తే నీకు టికెట్ ఇచ్చి గెలిపించుకుంటామనో ఆ నాయకుడు నీకు సపోర్ట్ చేయట్లేదు. కేవలం కడియం శ్రీయాన్ని విమర్శించడానికి వాళ్ళకు ఒక దళిత కార్డు అవసరం. దానికి నువ్వు మంచిగా ఉపయోగపడతావు, దేనికైనా నువ్వు ఆట ఆడతావు, పాట పాడతావు, అన్ని రకాల కళలు ప్రజలకు సంబంధించినవి తప్ప మిగతా కళలన్నీ నీ దగ్గర ఉన్నాయి, వాళ్ళకి బ్రహ్మాండంగా ఉపయోగపడతావు అనే ఒక ఉద్దేశంతో మాత్రమే నిన్ను వాళ్ళు వినియోగించుకుంటారు. అందులో భాగంగానే మొన్న స్టేషన్ కనుకున్నప్పుడు ఒకడిక్కడ కుర్చేసుకొని గెలిపిస్తా అని అంటాడు. అంటే నీకేం విలువ లేదు. ఒకడేమో నేను వచ్చి మొత్తం చూసుకుంటా అంటాడు, నీకేం లేదు. ఒకడేమో పొద్దున్న దాకా తెల్లం దాకా మద్యం సేవించుకుంటా నేను బ్రహ్మాండమైన బినామీని రాష్ట్ర నాయకత్వానికి నేను బాగా డబ్బులు పెట్టి ఇక్కడ రాజయ్య విలువ నిలబెట్టిపోతా అనేమో స్టేజీల మీద మాట్లాడింది. ఆ తర్వాత నీకెవరు నిన్ను పరిగణలోకి తీసుకోలేదు, నువ్వు చెప్పిన ఒక వ్యక్తి కూడా టికెట్ ఇవ్వలేదు, నీకు డబ్బులు చేర్పించి పార్టీ ఫండ్ ఎక్కడెక్కడ ఎట్లా సర్దుబాటు చేయాలని కూడా వాళ్ళు నిన్ను నమ్మలేదు అని అన్నప్పుడే నీ నాయకత్వానికి వాళ్ళు ఇంతమంది వాడుకుంటారో నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా తాటికొండ వినయ్ అనే వ్యక్తిని కడియం శ్రీహరి గారు నీకు పోటీగా స్టేషన్ కనుపూర్లో పెడితే ఒక ఉప ముఖ్యమంత్రిని చిన్న పిల్లగాడు నీ సొంత గ్రామంలో 10 వార్డులకు 9 వార్డులు తెచ్చుకున్నాడు. ఒక్క వార్డు అది చిన్న మిస్టేక్లో పోయింది. అంటే నీ సొంత గ్రామంలో కూడా ఒక్క వార్డు గెలిపించుకోలేనోనివి కడియం శ్రీహరి గారిపై విమర్శించడం మీకు తగదు. మేము గతంలో కూడా చెప్పినాం, వాళ్ళ కూతుర్ని విమర్శించిండ్రు, వాళ్ళ అల్లుడిని విమర్శించిండ్రు, చివరకు 95 ఏళ్ళ వాళ్ళ తల్లిని కూడా విమర్శించిండ్రు. మీరు విమర్శించినంత మాత్రాన ప్రజలు వాళ్ళ కూతుర్ని అల్లుడిని విమర్శించినప్పుడు వారిని ఎంపీ చేసింది. కడియం శ్రీహరిని విపరీతంగా మీరు విమర్శించి సర్పంచ్ ఎన్నికలలో లబ్ధి పొందాలని చూస్తే నేను కాంగ్రెస్ తోటి కలిసి నడుస్తున్న అభివృద్ధికి ప్రజలు నన్ను నమ్ముతారని వారు బాజాప్తంగా చెప్పిండు. ప్రజలు విశ్వసించిండ్రు, తెచ్చిన నిధులను చూస్తుండ్రు, అభివృద్ధిని చూస్తుండ్రు. విశ్వసించి ఓట్లేస్తే 70-80% మధ్యన మనకు సర్పంచ్లను కూడా గెలిపించుకున్నాం. అదే రకంగా మున్సిపల్ ఎన్నికలలో కూడా విపరీతంగా ఒక గ్లోబల్ ప్రచారాన్ని తీసుకొని మీరు ముందుకు పోతే ప్రజలు ఎవ్వరు నమ్మలేదు. విపరీతమైన మెజార్టీతోటి మున్సిపాల్ని కూడా కైవసం చేసుకున్నాం. మళ్ళీ ఇంకేం ముఖం ఉందని నువ్వు ప్రెస్ మీట్ పెడతాను? నీకు ఏమైనా ఎన్నికలు వస్తుందని ఆశ ఉందా? ఒక ఎన్నికలు వస్తే నీకు టికెట్ వస్తుందని ఆశ ఉందా? ఏ కారణంతో ఎవరు స్క్రిప్ట్ ఇస్తే నువ్వు మాట్లాడతాను? ఎందుకు కూలికి పోయినట్టు మాట్లాడతాను? నువ్వు ఒక నాయకుడిగా ఉండు, నాయకుడు లక్షణాలతో బతుకు. ఒకసారి కాకపోతే ఒకసారైనా మంచి సభ్యత సంస్కారంతో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారు. కానీ పూర్తిగా దిగజారి నైతిక విలువలు లేకుండా ఒక పక్క విపరీతమైన అభివృద్ధి నిధులు తీసుకొచ్చి మరి అక్కడ 100 పడకల హాస్పిటల్ కడుతుంటే, అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతుంటే, ఈ కెనాల్ని బట్టి అన్ని నీళ్లు తీసుకుపోయి ఎండాకాలం చెరువులు నింపుతుంటే ఏ ఒక్కటి కూడా నిజం కాదని కళ్ళున్న కబోతులాగా నువ్వు మాట్లాడుతుంటే ఈ ప్రజలన్నీ గమనిస్తుండ్రు. నిన్నొక మద్యం సేవించి మత్తు నిద్రలో మరి నిద్రపోయే వ్యక్తిగానే చూస్తుండ్రు తప్ప నిన్నొక లీడర్గా కానీ నిజాలు మాట్లాడే వ్యక్తిగా కానీ నిన్ను ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరు చూడట్లేదు. నీ అధిష్టానం కూడా కేవలం కడియం శ్రీహరిని విమర్శించుకోవడానికి ఒక కార్డుగానే నిన్ను వాడుకుంటారు. అది నువ్వు గమనించాలి. ఇప్పటికే మేము చాలాసార్లు చెప్పినాం, అయినా నీ ప్రవర్తనలో మార్పు వస్తలేదు. ప్రజల ద్వారా ఓట్లలో కూడా బుద్ధి చెప్పించినాం, అయినా నీకు మార్పు వస్తలేదు. అసలు నీ విమర్శల్ని మేము పట్టించుకోవద్దు అనుకున్నాం. కానీ ఒకవేళ పట్టించుకోకపోతే అనగనగా అబద్ధం కూడా ప్రజలలో ఒకసారి నిజమై నానుతుందనే ఉద్దేశంతో తప్పనిపరి పరిస్థితులలో ఎప్పటికప్పుడు ప్రజలకు అసలు విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్లు పెట్టవలసి వస్తుంది. వాస్తవంగా ఈ ప్రెస్ మీట్లను కొంతమంది విలేకరులు కూడా నాకు తెలిసింది నిరాకరించినట్టు. నువ్వు ఎవి పెట్టినా కూడా అవి పెడతలేరట. మరి వాట్సాప్లో కానీ, పత్రికలలో కానీ, టీవీలలో కానీ. ఎందుకంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి వీని అబద్ధం ఆడుకుంటూ పోతా అంటే ప్రతిసారి పేపర్ రూపేణ రుజువుతోటి కడియం శ్రీహరి గారు పత్రికలు మీటింగ్ పెట్టి ప్రొసీడింగ్తో సహా ఇచ్చినప్పటికీ మళ్ళీ హాస్పిటల్ నేనే తెచ్చిన, ఈ కెనాల్ నిధులు నేనే తెచ్చిన, మల్లన్న కుడికాలు నేనే తెచ్చిన అనే అబద్ధాలు నువ్వు ఆడినా కొద్దీ కూడా ఎన్నోసార్లు కడియం శ్రీహరి గారు ప్రొసీడింగ్స్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రభుత్వంలో తెచ్చిన డేట్లతో సహా ఇచ్చినందున మరి మా మిత్ర బృందం, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా వాస్తవాలు గ్రహించి తప్పుడు వార్తలు రాస్తే మా యొక్క ఛానల్స్కు, మా యొక్క పత్రికలకే నైతిక విలువ
విలువలు దిగజారిపోతాయని నీ యొక్క ప్రెస్ మీట్లను కూడా నిరాకరించే పరిస్థితికి తెచ్చుకున్నావు అని అంటే రాజకీయాలలో నువ్వు ఎంత దిగజారిపోతున్నావో ఒక్కసారి గుర్తెరగాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ స్టేషన్ కనుక నియోజకవర్గం మాదే అని చెప్పడానికి 10 సంవత్సరాలు నీకు పదవిస్తే చెయ్యరాని పనులని చేసి ఈ నియోజకవర్గ పరువు తీసినాం, ఈ నియోజకవర్గ ప్రజల పరువు తీసినాం. స్టేషన్ కనుపూర్ తెలంగాణ రాష్ట్ర పటంలోనే ఇది మాదని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ రోజుల నుండి ఇవాళ కీర్తి పతాకాన తెలంగాణ రాష్ట్ర పటంలోనే అభివృద్ధి పథంలో పైలట్ నియోజకవర్గంగా స్టేషన్ కనుపూర్ను భౌగోళికంగా ఉంచింది కడియం శ్రీహరి అని ఇవాళ గర్వంగా మేము చెప్పుకుంటాను. ఇవాళ 1600 కోట్ల రూపాయలు 14 నుండి 1600 కోట్ల రూపాయలకు మేము అభివృద్ధిని తీసుకుపోయినాం కడియం శ్రీహరి గారి నాయకత్వంలో. మొన్నటికి మొన్న కూడా మేము ఇన్ఛార్జ్ ఉండి స్టేషన్ కనుపూర్ గ్రామాలు తిరుగుతా అంటే నీ సొంత గ్రామం సొంత కాలనీలోనే సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. ప్రజలు ఎంతో అవస్థపడి అవస్థ పడితే 50 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొదటి విడతగా మరి సీసీ రోడ్లు డ్రైనేజీలను మంజూరించి మరి ఒక బిల్డింగ్, టౌన్ హాలు, మున్సిపల్ బిల్డింగ్, ఒక పార్కు ఇవన్నీ కూడా మంజూరు చేసుకొని ఎన్నికల సందర్భంగా మళ్ళీ అభివృద్ధి మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి మళ్ళీ 50 కోట్ల రూపాయలను ప్రకటన తీసుకున్నది నిజం కాదా అని అడుగుతాను. ఇవాళ 18 వార్డులకు 2 కోట్ల రూపాయలతోటి ప్రొసీడింగ్ తెచ్చి మళ్ళీ ఇప్పుడు తెచ్చిన పనులు కాక ఆ పనులు తీసుకురావడానికి ప్రయత్నంలో కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఒక ఏడాది కాలంలోనే స్టేషన్ కనుపూర్, శివునిపల్లి, చాగళ్లను అత్యుత్తమ మరి పక్క ఉన్న మున్సిపాలిటీల కంటే పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అందరూ ఒక పైలట్గా చూసుకొని మా మున్సిపాలిటీకి ఇట్లా అభివృద్ధి చేస్తే బాగుండనే విధంగా ఇక్కడ అభివృద్ధి దూసుకుపోతుంది. మీకు ప్రజలు అవకాశం ఇచ్చిన రోజులు డబ్బులు, కోలాటాలు, డ్యాన్సులు, దావతులతోటే సమయం వెళ్ళబుచ్చుకొని పనులు అమ్ముకొని పథకాలు అమ్ముకొని నానా రకాల ఇంతకుముందు మా వినయ్ గారు అన్నట్టు, మా సురేష్ గారు అన్నట్టు నీ జాతి నాయకులు మా జాతి నాయకుడు అని నిన్ను వ్యక్తిగతంగా నువ్వు ఇతరుల పుట్టుక గురించి ఆలోచిస్తున్నావు కానీ నువ్వు ఆ జాతిలో పుట్టినందుకే మా జాతికి అగౌరవం అని సురేష్ గారు ఇదివరదాకా అన్నట్టు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు మాకు అర్థమవుతలేదు. దయచేసి రాజయ్య గారు గుర్తెరుగు, రాజకీయాలు చేస్తే నైతిక విలువలతో చేయరాకపోతే తప్పుకో, లేదా నేను ఎన్నడూ నైతికంగా తప్పుకున్నా నన్ను బీఆర్ఎస్ పార్టీ కడియం శ్రీహరి గారు తిట్టడానికి కొంతమంది చుట్టుపక్కల ఉన్న ఒక వెనుమదొర, ఒక రెడ్డి దొర నాకు కూలిచ్చి ఇక్కడ పార్టీలో ఉండి ఆయన తిట్టడానికే నన్ను ఇలా కాపాడుతానని వాస్తవం అన్న ఒప్పుకో ప్రజల ముందు. అప్పుడు నిజమన్నా అందరికీ పాపం పోనీలే అని అనుకుంటారు. కానీ ఇలాంటి కుట్రపూరితమైన మరి పనులు చేస్తే రాబోయే రోజులలో కడియం శ్రీహరి గారికి రక్షణగా ప్రజలు ఉన్నారు. ఇంకొకసారి కడియం శ్రీహరి గారిని కానీ కడియం శ్రీహరి కుటుంబ సభ్యులను కానీ విమర్శిస్తే ప్రజలే మిమ్మల్ని స్టేషన్ కనుపుకు రానియకుండా మీకు మద్దతు ఇచ్చేటోళ్లను, మీకు స్క్రిప్ట్ రాసిచ్చి వెనకాల కూర్చొని తిట్టు అని చెప్పేటోళ్లను మిమ్మల్ని అందరినీ కలిపి స్టేషన్ కనుక రోడ్ల మీద ఉరికించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇది చివరిగా కాదు, మొదలుగా కాదు, ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పినాం. ఇంకొక 2 సార్లు చూస్తాం. 2 సార్లు చూసి ఇంతకుముందు మా సురేష్, తాటికొండ వినయ్ గారు నేను అన్నట్టు మా ప్రజలు ఉరికిచ్చే పనులు ఉంటారు, జాగ్రత్త అని సందర్భంగా తెలియజేసుకుంటూ అభివృద్ధి పట్ల కల్చరా స్టేషన్ కనుపూర్ మనం పుట్టిన గడ్డ, దీన్ని అభివృద్ధి గడ్డగా మార్చుకుందాం. ఇది కడియం అడ్డ, ఇది ఎవరి అడ్డ కాదు, ఇది కడియం అడ్డ, ఇది అభివృద్ధి చేస్తున్న గడ్డ. కాబట్టి ఇంకొకసారి జాగ్రత్త బిడ్డ, నోరు అదుపులో పెట్టుకోండి. మరి ఇంకొకసారి కడియంను కానీ కడియం కుటుంబ సభ్యులను కానీ కడియం తల్లిని కానీ ఏమన్నంటే మా అందరి తల్లుల కన్నట్టే మేము భావించుకుంటాం. ఎందుకంటే ఆయన ఇలా మా అందరినీ నియోజకవర్గ ప్రజల్ని తన కన్న పిల్లల్లాగా చూసుకొని ఈ ప్రాంత అభివృద్ధి తనకు ముఖ్యమని తన ప్రాణంలో చివరి రక్తం కొట్టున్నంత వరకు ఈ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికే బతుకుతా అని ఎన్నోసార్లు చెప్పింది. కాబట్టి ఆ కుటుంబానికి ఏమన్నా అన్నా కూడా మా కుటుంబ సభ్యులకే అన్నట్టే మేము భావిస్తాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త రాజయ్య గారు, ఇంకొకసారి మా కుటుంబం మీద ఒక్క మాట జారినా కూడా రోడ్ల మీద ప్రజలే ఉరికించాల్సి వస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీకి మా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.